ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ ఉపవాస ప్రార్థన కూడిక రెండో దినాన దేవుని యొక్క సన్నిధిలో వచ్చి తీరడానికి దేవుడు మనందరికీ కృపావాత్సల్యం దయచేసినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని శక్తిపరిచి బలపరుస్తున్నందుకు దేవునికి స్తోత్రం. గత రోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చదువుకుంటూ వచ్చిన వాక్య భాగం వెనుదిరిగిపోయడానికున్న కారణాలు, లక్షణాల గురించి పోయిన రోజు ధ్యానించుకు తీరడానికున్న కృపా వాత్సల్యం యెరెమయా గ్రంథంలో నుంచి దేవుడు మనకి సహాయం చేసి తీరాలి. యెరెమయా గ్రంథం 2వ అధ్యాయంలో నుంచి చూడగలిగి తీరా. వెనుదిరిగిన వారు ఏ రీతిగా ఉన్నారంటే, వారు ఇరిగిపోయిన పాత్రల్లో నీళ్లు దాచిపెట్టిన వారుగా ఉన్నారు. వెనుదిరిగిన వారు ఎలా ఉన్నారంటే అడవి ద్రాక్షావల్లిలా ఉన్నారు. వెనుదిరిగిన వారు ఏ రీతిగా ఉన్నారో అడవి గాడిదలా ఉన్నారు. వెనుదిరిగిన వారు అడవి ఒంటి వలె జీవించుకు తీరుతున్నారు. తర్వాత వాక్యంలో నుంచి మనం చూడడం, వెనుదిరిగిన వారు దేవుడిచ్చిన కృపావరాన్ని విడిచిపెట్టిన వారు. వెనుదిరిగిన వారు దేవుడిచ్చిన రక్షణను విడిచిపెట్టేవారు. వెనుదిరిగిన వారు ఏ రీతిగా దేవునిని విడిచిపెట్టి లోక స్నేహానికి ఆసక్తి చెంది లోకానికి ప్రేమించి వారు వ్యభిచారులుగా ఆనందించుచున్న చర్య కనబడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేర్చుకోవడానికి దేవుడు మనకి సహాయపరిచారు. ఈ కాల తరగతిలో మనం తర్వాత చివరికి నేను చెప్పిన ఒక మాట, వెనుదిరిగిన వారు మరలా వదిలేసిన దానిని లేకపోతే వదిలిన వాంతిని మళ్ళీ ఏం చేసుకుంటున్నారు, తిరిగి పొందుకోవడానికి ప్రయత్నం కలిగేటట్టుకున్న చర్యలో జీవించుకు తీరుతున్నారు. దాని గురించి ధ్యానించుకు తీరడానికి దేవుడు మనకి కృపావాత్సల్యం దయచేశారు. ఈ పక్కటి వేళ మనం దేవుని యొక్క వాక్య లేఖనాల్లో నుంచి మనం చూద్దాం. వెనుదిరగడానికి తయారవుతున్నవాడు ఏ రీతిగా తన జీవితాన్ని తయారు చేసుకుంటాడు అన్నది ఈ రాత్రి వేళ ఈ పక్కటి వేళ దేవుని యొక్క వాక్య లేఖనాల్లో నుంచి మనం పరిశోధించుకు తీద్దాం. వెనుదిరగడము ఒక అలవాటైన విషయము. ఈ కాలంలో కాదు, ఏ కాలంలో అయినా కూడా అది సంఘము లోపల, సమాజము లోపల జరిగి వచ్చే ఒక విషయమే. అది ఆత్మీయ కోణములో మాత్రం కాదు, కానీ ఆఫీసుల్లోని, అదే రీతిగా ఏ వృత్తిలో మీరు చూసినా వెనుదిరిగే వారి కేటగిరీని మనం ఏం చేయొచ్చు, అధికంగా చూచి తీరొచ్చు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకోవాలి. ఒకసారి గురి నిర్ణయించుకున్నారంటే ఆ నిర్ణయంలో జీవితాన్ని ఏం చేసుకు తీరాలి, కొనసాగించుకు తీరడానికి ప్రయత్నం కలిగి ఉండి తీరాలి. కొనసాగించడానికి ప్రయత్నం చేయలేకపోతే నువ్వు వెనుదిరిగే ప్రయత్నంలో ఉన్నావు అన్నదానికి సునిశ్చితమని తెలుసుకు తీరాలి. వెనుదిరగడానికి ప్రయత్నం కలిగిన వాడు చేసేది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనములో చదివినప్పుడు మనం చూడగలిగేది, వెనుదిరిగిన వారికి ఉన్న సూచనలు మనకు అక్కడ కనబడుతున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అక్కడ రాయబడిన మాట, దుష్ట సాంగత్యానికి ఆయన ఏం చేసుకుంటాడు, అధికంగా ప్రోత్సాహాన్ని ఇచ్చి తీరుతాడు. అందుకే దేవుని బిడ్డలకి అర్థమై తీరాలి మంచి సాంగత్యం ఏంటిది, దుష్ట సాంగత్యం ఏంటిది. వాటి గురించి దేవుని బిడ్డలకి ఏమై ఉండి తీరాలి, అవగాహన కలిగి ఉండి తీరాలి. అందుకే వెనుదిరగడానికి ప్రయత్నం చేస్తున్న మనస్తత్వం ఏం చేస్తుంటుందో తెలుసా, చెడు సాంగత్యానికి ఏం చేసి తీరుతుంది, అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరుతాడు. చెడు సాంగత్యం అని చెప్పితే అది మనిషి కావచ్చు, వ్యక్తి కావచ్చు, భార్య కూడా కావచ్చు, పిల్లలు కూడా కావచ్చు. మీరు అడుగుతారు, భార్య పిల్లలు ఏ రీతిగా దీంట్లో ప్రోత్సాహపడేది, భార్య పిల్లలు కూడా దీంట్లో ప్రోత్సాహపడేది. వారు కూడా నీ సాంగత్యాన్ని ఏం చేయొచ్చు, పాడు చేసి. దానికి మంచి ఉదాహరణ ఆదికాండం 19వ అధ్యాయంలో భార్య పిల్లల వల్లనే ఏమై తీరింది, లోతు తన కుటుంబానికి ఏమై తీరాడు, ఆత్మీయ చర్యలో నుంచి వదిలించుకోవాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. అమ్మా నాన్న ఎంత గొప్ప అంటే దేవుని బిడ్డలకి పెళ్లి చేయడానికి ఇవ్వకుండా, దేవునికి ఎరగకుండా, దేవునితో సాంగత్యం లేని వాడికి పెళ్ళిళ్ళు చేసేసి వివాహం ఏర్పరచుకొని ఉంచేశారు. ఎంత మంచి ఊర్లో నివసించి ఎంత మంచి సంబంధం తెచ్చుకున్నారు. కానీ ఘోరాతి ఘోరం ఏంటో తెలుసా, ఆ సంబంధం వలన వెనుదిరిగి తీరడానికి భార్యకి పిల్లలకి మనసు కలిగి తీరింది. ఆదికాండం 19వ అధ్యాయం అధికంగా కాంట్రవర్సీగా దేవుని బిడ్డల మీద హేళన చేయడానికి వాడుతున్న ఒక అధ్యాయంగా మనం ప్రతి వార్తల్లో ప్రతి దాంట్లో మనం చూడాలి. దాని అర్థం, యథార్థంగా మంచి సాంగత్యంతో జీవించలేకపోతే నీ జీవిత చరిత్ర ఊరిలో ఉన్నలకే నవ్వులాటగా మారి తీరడానికి, ఆత్మీయ చర్యలు అవమానపరచుకు తీరడానికి, నీ ఫ్యామిలీని, నీ జీవితాన్ని, నీ పద్ధతిని దేవుడు ఏం చేస్తాడు, ఉపయోగించుకు తీరుతాడు.
దాని అర్థం సాంగత్యం మంచిదాని. సంఘం ఎప్పుడు మంచి సాంగత్యం ఇచ్చేది, ఆత్మీయత ఎప్పుడు మంచి సాంగత్యం ఇచ్చేది. కానీ చెడు సాంగత్యానికి లోతు అలవాటు పడిపోవడం వలన ఏమైతీరారో తెలుసా? పిల్లల జీవితాన్ని నాశనం చేసుకున్నారు. బైబిల్లో ఎంత దౌర్భాగ్యం, ఎంత ఘోరం, ఎంత నాశనం. ఒక ఇద్దరు ఆడపిల్లల గురించి రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. వివాహం చేయడానుకున్న ప్రాయ తరగతిలో అమ్మా నాన్న అన్యులకు వివాహం చేయడం వలన వారిలో ఉన్న అలవాట్లు ఈ పిల్లల మీదకు ప్రభుత్వమే వచ్చి తీరింది. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, వారు ఇరువురు ఏం చేశారు? నాన్నతో ఏం చేస్తారు? కాపురం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. మరి మీరు అన్యులకు పెళ్లి చేయడానికి సిద్ధం కలిగి తీరితే భవిష్యత్ ఏంటో మీకే అర్థమైపోతే, రుజువు చేయాలంటే లోతు అలవాటైన ఫాలో అయిన పాత్రలో మీరు నడిచిపోండి. రేపో మొప్ప మేము మీ చరిత్ర చూసుకొని మేమేం చేస్తాం, దేవుని దగ్గర మేము ఏడుతాం, మీరు సరదా పడాల్సిన సరదాలో వెళ్ళిపోతే ఎరగలుగుతారు. అందుకే చెప్పడానికి వచ్చిన ఉద్దేశం, వెనుదిరిగే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా చెడు సాంగత్యానికి అలవాటు చేసుకుని, ఒకనాడు అబ్రహాముతో ప్రయాణం ప్రారంభించి, ఒకనాడు ఆత్మీయ కుటుంబంలో ఉండి, ఒకనాడు ప్రార్థనలో కొనసాగించి, ఒకనాడు దేవునికి యొక్క మర్మాలు అర్థం చేసుకొని, ఒకనాడు దేవుడు ఏర్పాటు చేసిన నగరాన్ని వేచి చూచి, ఒకనాడు దేవుని కొరకు జీవించి తీరడానికి ఆతృత చెందిన ప్రయాణంలో నుంచి వెంటనే తన మనసు ఏమై తీరింది? తన మనసు చెడు సాంగత్యానికి వెళ్ళే ఒక ప్రయత్నమై తీరింది. ఒక విషయం దేవుని బిడ్డలు ఎప్పుడు అలవాటు చేసుకు తీరాలి, చెడు సాంగత్యములోకి ప్రయాణం చేస్తున్న వారికి ఎప్పుడు కూడా అవకాశాలు వెనుదిరిగి లాగుతూనే ఉంటది. ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయి వెనుదిరిగే వాడికి ఏ చోట్ల అయినా కూడా వాడికి ఏం అధికారం దొరికేది ఉంటుంది. సొదొమ గొమొర్రా పట్టణమే లోతుని ఆకర్షించడానికి ఉన్న కారణం ఏంటిది? ఆ పట్టణంలో ఉన్న పెదరికం అన్న ఆశ చర్య ఎవరికి దొరికి తీరింది? లోతుకి దొరికి తీరింది. దాని వలన ఏం చేసుకు తీరాడు? ఆ నగరం వైపు తన మనసును ఏర్పాటు చేసుకు తీరాడు. అలాగే పగటి వల్ల నేను చెప్తాను, నీకు చెడు సాంగత్యం ఏమై తీరొచ్చు, నీకు మంచి ఆపర్చునిటీలు ఇచ్చి తీరొచ్చు, ఆఫర్లు ఇచ్చి తీరొచ్చు, కానీ అది నీ కుటుంబానికి, నీ ఆత్మీయతకి, నీ వ్యక్తిపర జీవితానికి ఏ రీతి కలిగిన శుభచర్య ఇచ్చి తీరదు. అందుకే ఈ కాలంలో అనేక మంది ఆపర్చునిటీల కోసం కొందరు దేవుని దగ్గర గొప్ప ప్రార్థన చేసేస్తారు. ఉద్యోగం కావాలి దేవా, ఉద్యోగం కావాలి దేవా, ఉద్యోగం కావాలి. దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ప్రార్థనకి రాజీనామా ఇచ్చేస్తారు, సంఘానికి రాజీనామా ఇచ్చేస్తారు, ఆత్మీయతకు రాజీనామా ఇచ్చేస్తారు. దాని వలన దేవుడు మీ మీద కోపపడడమో ఒకరితో చూపితే ఏం చేయుడు. దేవుడికి అర్థమైపోయింది, ఆ ఉద్యోగం నీకు చెడు సంగత్యంలోకి తీసుకొచ్చి తీరింది. దాని వలన నువ్వు దేవుని ఏం చేసి దేవుని వెనుదిరిగేసేటట్టుగా, లేకపోతే ఇంకొక భాషలో చెప్తే దేవునికి బీపు చూపించేటట్టుగా, ఇంకొక భాషలో చెప్తే బీపు వెనకాతలో ఉన్న ఆ భాగాన్ని దేవునికి చూపించేసి, ముఖం దేనికి నువ్వు చూపించేసి సాంగత్యాన్ని వృద్ధిపరిచే ఒక విధానం. అందుకే లోతులాగా కాకుండా ఉండే నిమిత్తం ఏం చేసుకుంటున్న మంచి స్నేహబంధాన్ని ఎంచుకు తీరాలి. అబ్రహాము గురించి భలే నాకు నచ్చలేదు. కారణం సాంగత్యం చెడులోకే తన సహోదరుడు వెళ్ళిపోయినా ఆయనని కాపాడుకు తీరడానికి తన కయం కలిగి తీరింది, మనస్తత్వం కలిగి తీరింది. అందుకే ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు చెడు సాంగత్యములో నుంచి ఏమై తీరాలి? పరిగెట్టడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. సంఘముతో అనుబంధం కలిగి ఉండి, ఆత్మీయులతో అనుబంధం కలగండి, వాక్యముతో అనుబంధం కలగండి. దేవుని యొక్క నామానికి గణపరిచే వారి చర్యలో జీవించుకు తీరడానికి ఏం చేయండి? జీవితాన్ని సిద్ధపరచుకు తీరాలి. అలాగైతే నీ జీవితం ఏమై తీరొచ్చు? ధన్యత చెందే చర్యలోకి మారి తీరొచ్చు. హల్లెలూయా. రెండోదిగా బైబిల్ చెప్తున్న ఒక మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దాని 12వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ మనం చూడగలిగి తీరిన మాట ఏంటో తెలుసా? రెండోది ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే నేను అన్ని చేసేస్తానన్న సిద్ధాంతం చాలా మందిని పడగొట్టేస్తుంది. అక్కడ రాయబడిన ఒక మాట, నేను నిలబడిపోతానని నేనే ఏం చేసుకుంటున్నాను? తలుచుకోవడం వలన పడిపోవడానికి సునిశ్చితం. అంటే కొందరు కలిగే వంట చేయడం తెలుసుగా నేను చేసేస్తానని చెప్పి పొగడుదలతో చేసేసి చేయడం వలన వంట బాగుంది, తినేవాడికి రుచికరంగా కూడా ఉండదు. అందుకే దేవుని బిడ్డలకి ఏమి ఉండకూడదు? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నా వల్ల అన్ని అయిపోతాయి, ఇంకా నీ వల్ల అన్ని అవ్వదు. సునిశ్చితంగా దేవుని బిడ్డలకు ఏం కావాలి? ఒక తోడు కావాలి. ఎల్లప్పుడూ కలిసి ఉండి ఏదైనా చేయగలిగి తీరేది. అందుకే అక్కడ చెప్పిన కొరింథీ సంఘ బిడ్డలు అనుకున్నాం, మేము ఏమైనా చేసేస్తాం, మేము నిలబడిపోతాం, మాకు ఇప్పుడు ఆత్మీయత వచ్చేసింది, మేము ఏమైపోతాము, మాకు ఆరాధన తెలుసు, పేదలు తెలుసు, దెయ్యాలు వదలగొట్టేస్తాం, అన్ని చేసే మాకు సంఘం వద్దు, పాస్టర్ వద్దు, ఆత్మీయత వద్దు అనుబంధం, కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఈ కాలంలో కూడా అంతే. అందుకే కదా గృహ కూడికలు బంద్ అయిపోయింది. అంటే పాస్టర్ గారు అక్కర్లా కూడా మేము పేదం చేసేస్తాం. చేసుకోండి. నీ ఓవర్ కాన్ఫిడెన్స్, నీ చెడు సంగతి, నీ ఓవర్ కాన్ఫిడెన్స్ నేను ఏం చేసి తీరుతుంది? నేను దేవుని వెనుదిరిగి తీరేంతటి కూడా ప్రయత్నాలు ఇచ్చి తీరుతుంది. ఎప్పుడు దేవుని బిడ్డలు ఆ సహవాసములకు ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. సహవాసముల కాన్ఫిడెన్స్ ఎవరి మీద? దేవుని మీద మన కాన్ఫిడెన్స్. మన కాన్ఫిడెన్స్ దేని మీద? వాక్య శక్తి మీద మన కాన్ఫిడెన్స్. మన కాన్ఫిడెన్స్ దేని మీద? దేవుడిచ్చే విడుదల మీద మనకు కాన్ఫిడెన్స్. కానీ వ్యక్తి
చెప్పారా? కాన్ఫిడెన్స్ కి ఏమి ఇచ్చి తీరకూడదు, చోటు ఇచ్చి తీరకూడదు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం అనేక రాజులను మనం చూడొచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల చాలా యుద్ధాలు ఓడిపోయారు, చాలా సమ్మలు వారి దగ్గర నుంచి దోచుకోబడి తీరింది, చాలా కుటుంబాలకి నాశనం అయి తీరింది. అలాగైతే కాన్ఫిడెన్స్ ఎవరి మీద ఉండి తీరాలి? నీ మీద నీకు ఒక కాన్ఫిడెన్స్ కాదు, కానీ దేవుని మీద నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉండి తీరాలి. ఎవడైనా ఎప్పుడైనా పడిపోవచ్చు, ఎవడైనా ఎప్పుడైనా పడిపోవచ్చు. కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోవడం వల్లే ఒకడికి దేవుడు గడ్డి తినిపించేసుకొని బతికి అడిగి లోకానికి చరిత్ర మాదిరిగా చూపించేది ఎవరే? సమంగా కాన్ఫిడెంట్ అయి ఉండి దేవునిలో ఉండి తిని అన్నం తింటావు, లేకపోతే గడ్డి తినేసేసుకొని గోళ్ళు పెంచేసుకొని వీధల్లా తిరిగేసి జబ్బులు పాలైపోయి జీవితం సర్వనాశనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. నేను నిలబడిపోతాను, నా ప్రార్థన నిలబెట్టేస్తాను, నా అన్ని భాషలు నిన్ను. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఒంటరిగా పోరాడడం కన్నా గుంపుగా పోరాడడం విజయానికి సాధించడం. ఒంటరిగా పోటీ పడడం కన్నా గుంపుగా పోటీ పడడం ప్రయాసం. అది ఉపయోగకరమైనది. అందుకే ఒక మనిషి ఇల్లు కట్టడం, 100 మంది కలిసి కట్టడం పని త్వరగా అయిపోతుంది, బాధ్యతలు ఒకరికొకరికి అంది తీరుతాయి. అందుకే కొన్ని సంఘాల్లో మీరు చూడండి, నేను చేసేస్తాను ఎవరితో కలవను, ఏం పీకలేదు, ప్రోగ్రామ్ కూడా సాడగొట్టారు. హల్లెలూయా. ఓకే, దేవుడు సంఘం లోపల కొంతమందిని ఏం చేస్తున్నా ఎంచుకొని ఉంచారు. 7గురిని ఎంచుకు తీరారు. ఎందుకు ఎంచుకు తీరారు? కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోవడం వలన కాదు, వారిని ఏంటంటే ఒకే కాన్ఫిడెన్స్ లోకి తీసుకొచ్చి తీరడానికి. 7గురికి ఒకే ఒక మనస్తత్వం. ఏంటిది? సంఘం లోపల ఒక పరిస్థితి జరిగి వచ్చింది. ఏంటిది? వేద విధవరాలకు ఇచ్చుపుచ్చు విషయంలో ఏమొచ్చింది? కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. దానిని పరిహరించుకు తీరడానికి 7గురిని ఎంచుకొని 7గురు ఒకే రీతి కలిగేటట్టుగా, 7గురు ఒకే ఆత్మ ప్రవాహంలో కలిగి ఉండి తీరేటట్టుగా, 7గురు కూడా ఒకే ఆత్మ అనుబంధంలో జీవించి తీరారు. దాని తర్వాత చర్య చదవగలిగితే 7లో 1, అందులో 1 మాత్రమే అయి తీరాడు, తిని తిరగడానికి స్టాండ్ వేసి తీరాడు. ఎక్కువైపోయింది. ఆయన గురించి ప్రకటన గ్రంథంలో చూస్తే నికోలియాతులు బోధ అని చెప్పి ప్రకటన గ్రంథం మనకి బోధించింది. అంటే 7గురు కలిపి ఎంచబడి 7గురు ఆత్మపూర్ణతో ప్రారంభించి 7గురు అభిషేకముతో జీవించి చివరికి వచ్చినప్పుడు ఒకడు కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోవడం వలన ఏమైపోయింది? ఆయన సంఘాన్ని ఇంకొక చర్యలోకి తీసుకెళ్ళిపోయాడు. మూలంగానే ఒక బోధ వచ్చి తీరిన. ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని పాపాలు చేసినా ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈ సింపుల్. ఎన్ని పాపాలు చేసినా ఏం ప్రాబ్లం లేదు, దేవుడిని పాపాలు నేనేం చేసేస్తాడు, క్షమించేది. అది దానికి ఒక మంచి ఉదాహరణ కూడా చెప్పారు. ఒక మంచి పరుపు మీద నిలబడి ఉన్నావు, దేవుడు నిన్ను రక్షించిన తర్వాత ఒక మంచి డల్ల పరుపు మీద నిలబెట్టారు. నువ్వు పాపం చేస్తే పడేది డల్ల పరుపు మీదే. కానీ అర్థం గట్ల పాపంలో పడ్డావు అన్నది అక్కడ ఒప్పుకోవడానికి మనసు ఒప్పట్లే. దేంట్లో పడ్డావు? డల్ల పరుపు మీద పడ్డావు. దానికి మన విశ్వాసులు అందరూ రాస్తున్నాడు, దేవుడు అన్ని క్షమించి దేవుడు క్షమించేస్తాడు. నువ్వు తెచ్చుకున్న దేవుడు క్షమించేస్తాడు. అన్నింటినీ దేవుడు ఏం చేయడు. బైబిల్ చెప్పిన మాట, నువ్వు మంచి చేసినను చెడు చేసినను అన్నిటికీ నువ్వేమిచ్చి తీరాలి, లెక్క ఇచ్చి తీరాలి. ఇప్పుడు నీకేం పెద్ద కనబడలే, కానీ దాని యొక్క తీవ్రత తర్వాత కనబడుతుంది. అందుకే చాలా మందికి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఏ తప్పు చేసినా నా ప్రాబ్లం, ఐగర్ కాలేజీలు చేసినా ఐగరికి ఇంట్లో పిలిచి పేదలు పెట్టింగ్ చేసి అందరికి భోజనాన్ని పెట్టేదా రుణమాఫీ? నో, మాఫీ అయ్యేది లేదు. దేవుడు దానికి ఇచ్చే ప్రతి దండను అనుభవించుకునే తీరాలి. అందుకే జాగ్రత్త పడి జీవించుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేస్తారు. కాన్ఫిడెన్స్ నీ మీద కాదు, కాన్ఫిడెన్స్ దేవుని మీద ఉండి తీరాలి. అందుకే కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల సంఘం కావలేదు. ఒక్క పాటకు ఒక కలవలేకపోతే దానివల్ల కాన్ఫిడెన్స్ లేదు. అంటే పాట నేను చెడగొట్టడానికి ఇది రెడీ, కాన్ఫిడెన్స్ లేకపోవడం. వాక్య పరిచర్యలో ఐక్యతతో ఆరాధన చేయాలి, కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఈ పగటి వేళ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోతే కూడా సమస్య. ఈ పగటి వేళ దేవుని బిడ్డలు తెలుసుకు తీరాలి. అది వెను తిరగడానికి నీకేమి చెప్తున్నది? ఒక అవకాశం ఇచ్చి తీరుతున్నది. మూడోదిగా వెళ్ళి చెప్తున్నమాట సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నమాట. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఓ లార్డ్, స్టబర్నెస్ అంటే దేనిని పట్టుకున్నారో దాన్ని వదలరు. ఓ లార్డ్, నేను పట్టుకున్న దానికే 2 కొమ్ములు అంటే 2 కొమ్ములను అందరూ నమ్మేసుకోవాలి. అలా జరిగే పద్ధతి లేదు. నువ్వు పట్టుకున్న దానికి 2 కొమ్ములు ఉండొచ్చు, కానీ ఆ రీతిగా మొండి పడకూడదు. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలు ఏమైతే తీరుతున్నాడు? మొండి పడేస్తాడు. నేను ఉపవాసం ఉంటే దేవుడు ఇప్పుడు పని చేసేస్తాడు. మొండి పడిపోతాడు. సమస్య వచ్చేది ఇప్పుడు ఉపవాసం చేసేస్తాడు. ఎవరికి చెప్పరు, ఒంటరిగా పోరాడతారు, జబ్బులు పాలవుతారు, మళ్ళీ వస్తారు, సాక్ష్యం చెప్తారు. ఎందుకు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పి రావడానికి
ఉద్దేశం ఇదే. ఏం చేయకూడదు, మొండి పట్టుకోకూడదు. నేను పాడితేనే ఆత్మశక్తిని, అందరూ పాడుతూ కూడా ఆత్మశక్తి దిగుద్ది. నేను వాక్యం చదివితేనే చర్చి నడితే, నేను వస్తేనే చర్చి ఏంటిది స్టబ్బర్నెస్. నా వల్ల నేను కట్టేనే కట్టగా, నువ్వు లేకపోయినా సాతాను కూడా దేవుడు వాడచ్చు. బైబిల్ చెప్తున్నా, నువ్వు దేవునికి స్తుతించలేకపోతే వీధిలో ఉన్న రాళ్ళనే ఏం దేవునికి స్తుతించేస్తాయి. దేవుడు దానికి కన్నా మంచి ఒక ఉదాహరణ చెప్పాడు తెలుసా? నువ్వు కానీ దేవునికి స్తుతించకపోతే నీ శంకలో కూర్చొని పాలు తాగుతున్న శిశువు పాలు తాగడం అని దేవుడు. అందుకే మన చర్చలో కొందరికి నువ్వు చెప్పలే పిల్లలుగా స్తుతించారు. రేపు మీకు బుద్ధి రావాలా? కుర్రాడు నేను మూర్ఖుడిగా చేశాడు, ఆడు స్తుతించిన వాడికి నవ్వుతా. నువ్వు మూర్ఖుడయ్యో, దేవుడు నీకు బుద్ధి నేర్పించాడు, నీకు సరదా పడతాడు, నువ్వు చేయలేని పని ఆడు చేశాడు. దేవుడు ఎక్కడి నుంచి సంతానాన్ని, నువ్వు కానీ సంతానం కనలేకపోతే రాళ్ళలోంచి దేవుడు ఏం చేయొచ్చు. నువ్వు ఆత్మీయంగా సువార్త చెప్పి రక్షణ మార్గం బోధించి సంతానం కను. నువ్వు కనలేకపోతే బండరాయి వల్ల ఉన్న మనుషులు ఏం చేస్తారు? అప్పుడు కూడా నువ్వు నవ్వేస్తున్నావా? నీ మూలంగా ఎవడు రాలే, ఆడి మూలంగా వచ్చింది. అర్థం చేసుకో, నువ్వు బండరాయి, నువ్వు చేయలే, నువ్వు చేయలే. అందుకే వాక్య పరిచయం పెరిగిన పొడిచినట్టు కొడుతుంది. అర్థం కాలేదు, నీకేం లేదు లేదు, మనం చేయట్లేదు దానికోసం ప్రయత్నం. ముందు పట్టేస్తాను, నేను స్వార్థ చెప్పను, నేను పాటలు పాడను, నేను ఆరాధన చేయను, ఏం ప్రాబ్లం లేదు. వెను తిరగడానికి స్టెప్ వేస్తున్నాను. అందుకే పాస్టర్ గారు చెప్పిన వాక్య పరిచయం పొడిచేటాడు, ప్రతి విశ్వాసకి వెళ్ళి పొడి కొడుతుంది. పాస్టర్ గారు నన్నే చెప్తాడు, మీరే వెళ్ళి చెప్పేస్తున్నాను. మాకేం పని పాట లేదా? సిద్ధాంతాలను నెతికెక్కి మా ఆత్మీయతను పోండి. మరి మీ ఆత్మీయతలకు మాకు తెలియదు, మా ఆత్మీయతకు ఒక విలువ ఉంది, దాని వెనక ఒక ఖరీదు ఉంది, దాని వెనక సమయం ఉంది, ఖర్చు ఉంది, ఖరీదు ఉంది. ఎవడో చెప్పింది విని, ఎవడో చెప్పింది విని వాంతి చేయాల్సిన అవస్థ. నేను వాంతి తినను, మీ పని తినడం మీకే తెలియాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏం చేయకూడదు, మొండి పడకూడదు. ఆత్మీయ విషయంలో ఏం చేయకూడదు, మొండి పడకూడదు. ఒకడొక ఆత్మను లేవనెత్తుతా, నువ్వు 10 ఆత్మను లేవనెత్తుకు తిరగడానికి ధైర్యం తెచ్చుకు తీరాలి. మంచి ఉదాహరణ చెప్పారు. ఒకడికి 5 తాళాంతులు, ఒకడికి 2 తాళాంతులు, ఒకడికి 1 తాళాంతు. 5 దొరికినాడు, ఇంకా 5 ఏం చేసుకున్నాడు? సంపాది. 2 దొరికినాడు, ఇంకో 2 ముందుకు. 1 దొరికినాడు ఏం చేశాడు? ఆ 1నే సంపాదించుకున్నాడు. అందరు దేవుని బిడ్డలు ఈ చరిత్రలోనే బతుకుతున్నారు. దొరికింది 1. ఆ 1 పట్టేసుకొని ఏం చేస్తున్నారు? పర్వాలేదు, నిన్ను ఒక పేరు పిలిచే రోజు వస్తున్నది. ఆ పేరు గొప్ప విషయం. ఆ రోజు పిలిచేటప్పుడు నీ పేరు కాదు పిలిచేది, నీ జీవితంలో చేసిన దానినే దేవుడు వర్ణించుకుని పిలిచేది. అందుకే ఆయన పిలిచిన పేరు చెడ్డదాసుడా, మూర్ఖుడైన దాసుడా, దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించలేని దాసుడా అని అందరి మధ్య పిలవబడి తీరేటట్టుగా ఉన్న స్టబర్నెస్ తెచ్చుకున్నాక నీకు ఇచ్చింది 1 అయితే 1లో వ్యాపారం చేయి. ఒక వాక్య సందేశం నీకు ఇచ్చారా, ఆ వాక్య సందేశాన్ని డబుల్ చేయి, మల్టిప్లికేషన్ చేయి. డబ్బుల్ని డబులింగ్ చేసేయడానికి వడ్డీకి ఇచ్చేస్తావు. తర్వాత ఒక ప్రార్థన ఒకటి, దేనికి? డబ్బులు వడ్డీకి. ఆత్మలు రావడానికి సంపాదించుకో. బైబిల్ చెప్తున్న మాట, నీకు దేవుడిచ్చిన సిరి ద్వారా అనేక స్నేహితులను ఏం చూసుకోవాలి, సంపాదించుకోవాలి. వేర్ ఇస్ యువర్ ఫ్రెండ్? దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి ద్వారా ఉన్న ఫ్రెండ్స్ ఏరి చర్చలో ఉండాలి, వాళ్ళు అల్లకుండా ఉండాలి వాళ్ళు. అందుకే మొండి పడడం ఆపండి. సువార్తలో మొండితనం వచ్చేసింది. అందుకే డబ్బు ఇచ్చేస్తారు దగ్గరికి, లాటరీ టికెట్ ఇచ్చినట్టుగా నువ్వు చేసేయి, నేను ఇంటికాడ పప్పు వస్తా, పప్పు అన్నం తింటొస్తా. మొండితనం అది. దాని అర్థం నీ మనసాక్షి ఎప్పుడో చచ్చింది. నిన్ను ఆత్మలో జన్మ, మీ నాయన గొడ్డు చాకరీ పని చేసేసి వచ్చి ఇంటికాడ కూర్చునేటప్పుడు నువ్వు ఏదో 10 రూపాయలు 50 రూపాయలు సంపాదించు అని అంటే ఎలాగుందో, సేవకుడు సువార్తకి వెళ్ళినప్పుడు నువ్వు ఇంటికాడ కూర్చున్నప్పుడు అదే సేమ్. నీకు అది అర్థం కావట్లేదు, మొండితనం ఎంత పీక్లోకి వెళ్ళిపోయిందో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మొండితనంలో నుంచి బయటికి రండి. మొండితనం మన ఆత్మీయతను సొగతరిగా నుంచి తీరదు. మొండి పట్టడం కాదు, నేను పట్టుకున్న కొమ్మే, నేను పడితేనే జరిగింది నా వల్లే. నో, ఎవరి ద్వారా అయినా దేవుడు ఎవరినైనా ఏం చేయొచ్చు, ఉపయోగించుకు తీరవచ్చు. ఒక యోనా లెగలేకపోతే యోనాకు బదులు దేవుడు ఎవరినైనా ఏం చేయొచ్చు. యోనాకు దేవుడు అవకాశం ఇచ్చారు, నాయన వెళ్ళలేడు. దానికోసం ఏం చేశారు? దేవుడు చుడిగాలిని పంపించారు. దేవుడు ఏం చేశారు? ఆయన మొండితనాన్ని ఎలగొట్టడానికి దేవుడు ఏం పంపించారు? వాన మొత్తం పంపించారు. మొత్తం వాడ కదిలిపోయే సిచ్యువేషన్ వచ్చింది. ఇది మొండితనం ఎంత ఘోరంగా ఉందంటే, దేవుడు
విశ్వాసి. పాస్టర్కి అంత మొండి ఉంటే విశ్వాస సంగతి మనం పోల్చుకోవట్లేదు. మూట్ల మధ్య వెళ్ళి సరుకు దాకా ఏమై ఉన్నాడు. మన సంఘాల్లో కూడా కొన్ని సరుకులు కొన్ని మూటల కింద ఉన్నాయిగా. నేను రప్పించుకు తీరడానికి ఉన్న మూటల మధ్య నిన్ను కదిపి తీరుతాను. కదిపి తీరితే నువ్వు కదిలి లభించే పరిస్థితి వచ్చి తీరుతుంది. చివరికి జరిగిన ఒక మాట తన మొండితనాన్ని దేవుడు ఏం చేయడానికి ప్రారంభించు, ఎరగొట్టడానికి ప్రారంభించదు. మొండితనం ఎంత ఘోరంగా అయిపోయిందంటే వీడు మొండితనానికి మళ్ళీ దేవుడికి చెప్తున్నాడు. దేవుడు అక్కడున్న ప్రజలకు చెప్తాడు, మేము మా సామాన్లని చేస్తాం, నువ్వు నీ దేవుడిని పిలుచుకోవచ్చు కదా అంటే మొండితనం వీడు మంచి సాక్ష్యం కూడా చెప్పేస్తున్నాడు. మొండితనంలో మంచి సాక్ష్యాలు కూడా వినబడతాయి. మీకు అర్థం కాలేదా? ఇవాళ మీకు సాక్ష్యాలు చెప్పినట్టు వీడియో ఆన్ చేసి వినండి. మొండితనం అనుకున్న లక్షణాలు క్లియర్గా సాక్ష్యాలు వినబడతాయి. మన సాక్ష్యాలు దేవునికి గణపరిచేది ఉండదు, దేవునికి ఆరాధన చేసేది ఉండదు, ఒక ఆత్మను లేపినైతే ఉండదు. మొండితనం మీద తీవ్ర కుష్టం పట్టినట్టుగా సాక్ష్యాలు చెప్పేది. దాని అర్థం యోనా చెప్పిన పని నువ్వు కూడా చేస్తున్నావు అన్నమాట. దేవుడు చెప్పిన దానికైనా విధాయత చెందడానికి రెడీ లేనప్పుడు నీకన్నా మొండోడు ఒకడు నీళ్ళ కింద ఉన్నాడు. నీ మొండితనం గొప్పది అనుకుంటున్నావు కదా, నీకన్నా మొండోడు ఒకడు ఎక్కడున్నా నీళ్ళ కింద. ఎవడు? తిమింగల. ఓ నాకు అదే పని నచ్చింది. తిమింగలం కన్నా మొండితనం ఇంకెవరికి లేదు. అందుకే దాని ఒళ్ళు ఉండదు. చిన్న పిచ్చి చేపలా కాదు. తిమింగలం అంటే సుమారు ఒక ఇల్లు కన్నా పెద్దగా ఉంటుంది దాని కట్టు. నీ మొండితనానికి జవాబు ఇచ్చేది ఆ మొండి జీవే. రెడీగా మింగడానికి ఎవరు? దేవుడు ఎలాగే ఈ మొండి చేపతో మాట్లాడారో తెలియదు కానీ మొండి చేప మాత్రం రెడీగా ఉంది. ఇప్పుడు ఈ మొండోడు ఏం చేస్తాను, మింగేస్తానన్న ప్రయత్నంతో నోరు తెచ్చుకొని కూర్చుంది. చేప నోరు తెరిస్తే ఆ ఏరియాలో ఉన్న నీళ్ళు మొత్తం నోట్లోకి మరి ఎలా నోరు తెచ్చిందో కానీ టైగర్ కింద పడడం, మొండోడు కింద పడడం, చేప చేసింది అని మింగేయడం. మింగడం గొప్పది కాదు. ఈ మొండోడు ఆ మొండోడు కొట్టుకోవడమే. చేప మొండిదే. ఈ మొండోడు అంటాడు నేను మొండోడే, నువ్వు చేప అంటే నేను మొండోడే. చేప అంటే నువ్వు మొండోడువా, నీ మొండిదాని మీద నేను ఎప్పుడు చూపిస్తాను. చేప మింగింది, అది ఎక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ వరకు బాగానే ఉంది. మొండోడికి బుద్ధి నేర్పించుకున్నాడు, చేప కూడా ఉపయోగం చేసింది. యోహాను గారిని యాసిడ్ బ్యారెల్లోనే వేశారు, అవును కదా, నూనెలోనే వేశారు, వేపారు కదా. యోనా మొండోడిని ఎక్కడ వేశారు? మలం మధ్యలో వేశారు. నువ్వు దేవుడి పనికి నిర్లక్ష్యం చూపిస్తే మొండి చేప నిన్ను మనం తినిపించి మొండితనాన్ని చీట జరిగేటో నీకు అర్థం చేయిస్తారు. అందరూ గొప్ప గొప్ప వాక్యాలు చెప్పేస్తారు. యోనా చేప కడుపులోకి ఎవరే బాబు అటు పీకిందని వెళ్ళని చెప్పండి. నువ్వు తిన్నది ఏమవుతుంది? దాని కాంపౌండ్ కాంప్లెక్స్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చపాతీ తిన్నావు అనుకో, అది పొడి పొడి అయిపోయి దాంట్లో నుంచి ఏమవుతుంది, మంచి ఒక పక్కకి వెళ్ళిపోతుంది. అది నీ శరీరం మరి చెత్త దరిద్రం ఆడలో మిగిలి ఉంటుంది. ఈ యోనా అక్కడికి వెళ్ళాడు, 2 రోజులు ఉన్నాడు. అది పర్వాలేదు, బాగానే ఉంది. రెండోదిగా చేప కడుపులో ఏముంది? జీర్ణశక్తి కోసం ఉన్న ద్రావకాలు ఉన్నాయి. ఓ సూపర్, తినిపించారు. రెండోది ఇప్పుడు అల్లి మొండితనం చూపించారు. చెప్పాలి మరి దేని మధ్యలో? ఏ బేరల మధ్య ఇటు తిరుగుతుంది. ప్రత్యేకత ఏంటో తెలుసా? యాసిడ్ కదులుతున్న కొద్దిగా దీని రియాక్షన్ ఎక్కువ అవుతుంటది. మీకు డౌట్ ఉంటే 10th క్లాస్కి వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్ రాసుకోండి. యాసిడ్ కొన్న తెలివితేటట్టు అక్కడ నేర్పించుతారు. యాసిడ్ కదులుతున్న కొద్దిగా యాసిడ్ లోపల కొన్ని వస్తువులు ద్రావకాలు కలుస్తున్న కొద్దిగా ఇది రియాక్షన్ ఎక్కువైపోతుంది. ఓ లార్డ్, అది బాగానే ఉంది. ఇది తినేసే కదా ఎవడు ఎక్కుంటాడు? ఎవడు? మొండోడు తినేసే కదా. మరి వీడు తినేసేంత బాత్రూమ్కి ఎక్కడ వెళ్ళి ఉంటాడు? మనం చెప్పేది చేప మింగింది చేప. ఎవరే బాబు ఇది విషయం. తిన్న మనం కూడా కొన్ని చేప మనం వదిలేసుకోండి. కొన్ని స్వచ్ఛంగా ఉంది, ఉప్పు ఉంది, ఈడుగా మసాలాలు కిసాలాలు మొత్తం తినేసి 3 రోజుల పాటు తిండి లేదు. కానీ ఎన్నిసార్లు నోరు తెరుస్తున్నాడో అన్నిసార్లు
హల్లెలూయా. మొండోడికి ఇంకో మొండోడు బుద్ధి నేర్పించేది ఇలాగే. హల్లెలూయా. ఆ 3 రోజులు ఈడి తీవ్రత ఈడికి అర్థం కాలేదు, కానీ ఊపిరి తీసుకోవడానికి ఏం చేస్తున్నాడు? ఈత కొట్టుకొని బయట మళ్ళీ కిందకి దిగేది లేదు. మొండి చేప వదులుతుంది ఏంటిది? నువ్వు కిందకి దిగవరా, ఇది దొల్లిద్ది. నాకు అర్థం కావట్లేదు. చివరికి 3 రోజుల తర్వాత ఈ చేప ఈయన ఏం చేసి తీరింది? ఎందుకు కక్కింది? ఎందుకు కక్కింది? ఈడి గ్యాస్ దాని గ్యాస్ కలిసిందిగా. దానితో దేవుడు కూడా అనుమతి ఈయన ఏం చేయకూడదు, అలా నడిపించుకొని తీసుకెళ్ళొద్దురా. కావాలి ఈడు చక్కగా ఉంటుంటే చేపల నోరు తెచ్చుకుని అడిచెళ్ళిపోరా అని చెప్పుకున్నాడు. ఇట్లాంటి మొండోడిని ఏం చేయాలి? కక్కాలి. ఎందుకో కక్కడం? కక్కితే ఇంకొక రియాక్షన్ అయింది. ఇప్పుడు యాసిడ్ వల్ల ఒళ్ళల్లా ఏమైపోయింది? కాలిపోయింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎక్కడే చెప్పాలి? కాలిపోయిన ఈ మనిషిని ఇప్పుడు చేప ఏం చేసింది? ఇసుక మీద వదలండి. ఉప్పు ఎక్కడుంది? ఆ సముద్ర తీరం మొత్తం తేలితో నిండి ఉంది, వాతావరణం మొత్తం ఉప్పు. లేకపోతే డౌట్ ఉంటే బీచ్కి వెళ్ళండి. బీచ్కి వెళ్ళి గంటలు ఉండిన తర్వాత తిరిగి వస్తే మీ శరీరాన్ని మీరు నాకు చూడండి ఎంత ఉప్పు ఉందో తెలిసిపోతుంది. అలాగైతే ఈ మొండి చేప కక్కేటప్పుడు ఏమైంది? అంతరిక్షంలో ఏముంది? ఉప్పు. అప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ గట్టిగా రావడం, అన్ని భాషలు గొప్పగా రావడం. దేవునికి సేవించేది దేవునికి సేవించలేని మధ్యన తేడా ఈడు అప్పుడు రుజువు చేశాడు. కాలిపోయిన శరీరం మీదకి ఏం పడింది? ఉప్పు బాగానే ఉంది. చేప ఏం చేసింది? కక్కింది. కక్కి ఈడేమై తీరాడు? బౌన్స్ గా వెళ్ళి దేని మీద పడ్డాడు? మీ ఇంటికాడ ఉన్న దండలో పైపు మీద పడ్డాడా? దేని మీద పడ్డా? మరి హల్లెలూయా. ఒళ్ళల్లా ఇప్పుడు ఏమైపోయింది? మండిపోయిన చర్మం మీదకి ఉప్పు మట్టి భలే కొంటది. ఈయన సోప్తే సార్ ఊరు మారు మంచి పొందడానికి. అందుకే బైబిల్ చదివి ఈయన అక్కడికి వెళ్ళి వాక్య పరిచయం ఏం చేయలే, ఊరల్లో తిరిగాడు. ప్రజలకేమో వచ్చింది? ఆ చేప ఆయనని మింగిన దగ్గర నుంచి కక్కినంత వరకు వీడు చేసిన గొప్ప ప్రార్థనలు. డౌట్ ఏమంటే ఇంటికి వెళ్ళి మీరు చదవండి. నేను చెప్పొచ్చింది మొండితనం ఏం చేస్తుంది? అతిక తీవ్ర నాశనాన్ని తీసుకొచ్చి తీరుతుంది. అందుకే దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? మొండితనాన్ని అలవాటు చేయకూడదు. మొండితనం పడడం మొదలు తీరాలి. మొదటి పేతురులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. మొదటి పేతురు 3వ అధ్యాయం 6వ వచనం. మొదటి పేతురు ఒక నిమిషం. ఓకే రైట్. 2వ పేతురు సారీ యా. ఐదవ వచనం నుంచి కిందకి చదవండి. పూర్వం నుండి ఆకాశం ఉండననియు నేలలో నుండి నేల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగేననియు వారి బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నేల వలన అప్పుడు లోకములను నీటి వరదలు మునిగి నశించాను. ఆ కాలంలో వర్షం లేదు. వర్షం లేని కాల తరగతిలో దేవుడు దేనిని ముంచేశారు? లోకం అంతటినీ నీళ్ళతో ముంచేసాడు. ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికి ఏం వచ్చింది? ఆశ్చర్యం వచ్చింది. ఏ కాలంలో దేవుడు పెట్టినప్పుడు ఇది ఒక ఆశ్చర్యమే. దెయ్యాలు పోతే ఆశ్చర్యం, పాపి మారితే ఆశ్చర్యం. బైబిల్ చదివినోడే ఇలాంటి ఆశ్చర్యపడేది. ఎంత కలిగినది జరిగినప్పుడు అలా అక్కడెక్కడో యుద్ధం జరిగింది, ఇది ఆశ్చర్యపడతాడు. ఓ నాయనా బైబిల్ చదవరా బాబు, ఇవన్నీ రాస్తుంది. 4వ ఉన్న లక్షణం వాళ్ళకి అన్ని సర్ప్రైజే. ఏది జరిగినా సర్ప్రైజే బాబు. ఇవన్నీ ఇందులో రాసుంది. నువ్వు పట్టుకున్న ఫోన్ గురించి బైబిల్ రాస్తుంది. నీ ఇంటి బాత్రూమ్ గురించి బైబిల్లో రాశారు. బైబిల్లో రాయబడినది ఏంటి లేదు. నీకు అన్ని ఆశ్చర్యం అనిపిస్తుంది. దాని అర్థం దీంట్లో నీకేంటి లేదు. దానివల్ల నీకు అన్ని ఏమనిపించింది? ఆశ్చర్యం అనిపించేది. అందుకే కదా ఒకసారి పేతురు గారు శిష్యులు కలిసి పరిచయం చేస్తున్నప్పుడు ఒకడు వచ్చాడు. ఎవడు? మంత్రాలు చేసేసుకొని మంత్ర విద్యలను విడిచిపెట్టేసుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు చేసిన పరిచయం చూసినప్పుడు చెయ్యి ఎడుతూ ఉన్నప్పుడు అందరి మీదకి ఏమొచ్చేస్తున్నాయి? పరిశుద్ధాత్మ. వీడు కూడా సీమోను, వీడికి కూడా నచ్చింది. ఈ పని ఏదో బాగుంది, సర్ప్రైజ్ పని బాగుంది.
ఇలా చెయ్యెట్టేస్తే దెయ్యాలు పోవడం, ఇలా చెయ్యెట్టేస్తే ఆత్మశక్తి రావడం, ఇలా ప్రార్థన చేస్తే గొప్ప ఈ సర్ప్రైజ్. దీనిని ఆయన కూడా సర్ప్రైజ్ మోడ్ లో తీసుకొని ఏమి చేద్దాం అనుకున్నాం. ఆశ్చర్యం అతోశక్తిగా మారితే డబ్బుకి ఇచ్చైనా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాము. అందుకే కదా కొన్ని క్యాంప్ మీటింగ్లు రెడీగా ఉన్నాయి. 8,000 రూపాయలు ఇచ్చారా ప్రవచనం చెప్పడం నేర్పిస్తాం, 9,000 రూపాయలు ఇచ్చారా ప్రార్థన చేయడం నేర్పిస్తాం. ఏ నేర్చుకునేది కాదురా బాబు, దేవుని దగ్గర కూర్చొని తెలుసు, వాక్యం చదివి తెలుసుకునేది. నీ ఆత్మిక తండ్రి దగ్గర తెచ్చుకో. కనిపించిన వాళ్ళకి అందరికి నాన్న నాన్న నాన్న. హలో, అందుకే ఈ అయ్యగారు ఏం కనవాడు కనవాడు మిగతా వచ్చిన అయ్యగారు అందరూ ఆశ్చర్యయుక్తంగా ఆహ్వానిస్తారు. రండి 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 అయ్యా రండి. నీ సొంత అయ్యగారిని ప్రేమించుకుంటా వేరే ఏ అయ్యగారిని ప్రేమించేస్తే ఈ ప్రాబ్లమే. అతిశయోక్తిలో జీవిస్తున్నాం, సర్ప్రైజ్ లో జీవిస్తున్నాం. దేవుడు చెప్పారు, అవును నీ ఇంటికి వచ్చిన చిన్నవాడిని కూడా నా శిష్యుడిగా అంగీకరించి నీరు పెట్టండి అన్ని పెట్టు. మీ అయ్యగారు కూడా పెట్టు. మీ అయ్యగారికి పెట్టలేంది ఆయనకి ఏం చేయకూడదు. దాని అర్థం ఎవరికి సర్ప్రైజ్ చేస్తున్నాం, మాస్టర్ గారికి పెట్టి సర్ప్రైజ్ చేయించేస్తున్నాం. హ్యాపీ వాక్య పరిచయం. అందుకే ఈ కాలంలో చాలా మంది దేవుని బిడ్డలకి అన్ని ఏమనిపిస్తుంది, అతిశయోక్తి. అమ్మో వాడికి అలా జరిగిపోయిందా, వాడి కుటుంబంలో సర్వనాశనం జరిగిపోయిందా, వాడి జీవితంలో ఎలా జరిగిపోయింది. అరే బాబు అవన్నీ ఇందులో రావుతుంది. ఆ సందర్భంలో ఆశ్చర్యపడడం కదా, ఆ సందర్భంలో దేవా ఇక్కడ నీ కృపణ కావాలి దేవా, ఇక్కడ నీ చెయ్యి కావాలి దేవా, ఇక్కడ నీ శాంతి కావాలి దేవా. ఇది ఆశ్చర్యము అతిశక్తి కాదు, ఇందులో రాసింది నిజమయ్యింది. దీనికి నేనేమైనా పరిహారం చేసి తీరాలా, నేను పరిహారం చేసి తీరుతా. చాలా మంది విశ్వాసులకి జరిగే పొరపాటు, ఆయనకి నచ్చలేని విశ్వాసకి ఏదైనా దాడుల్లో ఏదైనా జరిగినాయి అనుకో ఆశ్చర్యపడిపోయి అడిగి అలాగే జరగాలి. మరి నీకు అలా జరిగిన వాడు ఏం చేస్తాడు? ఆ సందర్భంలో అలా చెప్పడు, దేవాడు కృప చూపించండి అని నేను పరామర్శించాడు. మనకు పాస్టర్ గారు ఏదో రేపు చేశారు అని చెప్పేసి జైల్లో పడేసారు. ఏ విశ్వాసి వెళ్ళా, ఏ పాస్టర్ వెళ్ళా. ఒక సేవకుడు మాత్రం వెళ్ళి ఆయనకి పరామర్శించి జైలు నుంచి విడిపించుకు తీవాల్సిన అన్ని చేశాడు. అందరూ తనని విమర్శించారు. విమర్శించేటప్పుడు రేపు వాడు అలా పడున్నప్పుడు నేను వెళ్ళకపోతే, నేను అలా పడున్నప్పుడు ఎవడైనా ఒకడు రావాలి కదా. విమర్శించిన వాళ్ళందరి నోట్లో పేడ పెట్టినట్టు. అప్పుడు అందరికి అర్థమైంది, నిజమే కదా, ఆయనకి జరిగింది నాకు జరగదా, నా పిల్లలకు జరగదా, నా సంఘస్థలకు జరగదా. ఆటోమేటిక్గా ప్రజలు ఏం చేయడానికి ప్రారంభం, అయ్యో తప్పు జరిగింది, మేము విమర్శించేది ఆశ్చర్యయుక్తంగా తీసుకోవడం కాదు, ఎవరిని ఏ రీతికైనా కేసు వేసేసుకొని జైల్లో పెట్టే సిద్ధాంతం మన కోర్టు వ్యవస్థ. వచ్చేమని కూడా చంపని, వచ్చేమని కూడా హత్య చేయని ఒకరిని ఏం చేయొచ్చు, 7 సంవత్సరాలు జైల్లో తోసేయచ్చు. అలాంటి సిస్టమే. ఆడాలకు కాస్త డబ్బులు ఇచ్చారు అనుకోండి, ఏ మగాడైనా ఎక్కడైనా ఏం చేయొచ్చు. సిస్టమ్ అలాంటిది. పురుషులు పెళ్లి చేసుకుంటే ఆపే సిస్టమ్ కాదు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆపే సిస్టమ్ కాదు. నేను సిస్టానికి వ్యతిరేకత కాదు, కానీ సిస్టమ్ అలాగ అయిపోయింది. అన్ని అతిశయోక్తిగా మారి తీరింది. సంఘం లోపల కూడా అలా జరిగింది. హలో, గొప్ప నటులు కదా ఎవరు, నాకు చింతినే ఇంకొకరికి ఆమె పేరే మర్చిపోయినాను. ఆమె వెల్లులు ఒక పాస్టర్ గారే జడిపించారు. విడాకులు ఇచ్చిన పాస్టర్ ఎక్కడికి వెళ్ళాడు మరి? పరిశుద్ధాత్మ నామములో ఈ 20 జంటలను ఏకపరిచిన ఎక్కడికి వెళ్ళిపోయావు? హలో, నేను అనుకుంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడే మళ్ళీ కలవడానికి. హలో, వేదన లేకపోవడం, దేవుని నామాన్ని ఏం చేశారు? అతిశయోక్తి పరిచయం. దేశం మొత్తం అతిశయోక్తి. దేవుని పిల్లలు కూడా చేసుకున్నాడు. 2 పిల్లలు 3 పిల్లలు. మరి ఆ కోర్టు వ్యవస్థ ఎదుగుతుంది కదా. హలో, అతిశయోక్తి. దాని కొరకు ప్రజలు ఏమవుతున్నారు? ఆతృత చెందిన బైబిల్ అది ముందే ప్రకటించింది. ఇవన్నీ దేనికి? వెనుదిరిగిపోవడానుకున్న పద్ధతి. సంఘాలు వెనుదిరిగిపోతున్నాయి, విశ్వాసులు వెనుదిరిగిపోతున్నాయి. అందుకే అతిశయోక్తి. అందుకే మొన్నొకరితో మాట్లాడుతున్నాడు, అయ్యో మన సంఘంలో ఫ్రీ పెళ్లి చెయ్యాలి. ఫాస్ట్ గా చెప్తారు, ఏం చేయాలట? ఈ కూతురికి పెళ్లి చేసినట్టు ఫ్రీ పెళ్లి చేయలేదు. నేను అడిగేది, ఎందుకయ్యా ఫ్రీ పెళ్లి? సర్ప్రైజ్ వస్తుందయ్యా, పేపర్లో వస్తుంది.
నేను ఆయనకి నమస్కారం చెప్పి, నీ త్రోవ నీది, నా త్రోవ నాది. నేను ఈ సర్ప్రైజ్ చూడటానికి రాలేదు. నీ పిల్లల విషయం వచ్చిన ఒకలాగా, చర్చి పిల్లలు వచ్చినప్పుడు ఇంకోలాగా. ఉన్నారా నాతో కలిసి? మీరు కూడా అతిశయోక్తిలో ఉన్నట్టున్నారు కదా. అందరూ అతిశయోక్తితో సేవా పరిచయం కూడా చూడండి. మీరు అతిశయోక్తి ఎందుకైతే ఎంతమంది రక్షణ పొందారో కార్డులు ఇచ్చేసి రక్షణ చెప్పేస్తున్నాడు. బైబిల్ చెప్తున్నది, నీ నోట్లారా ఒప్పుకొని హృదయం విశ్వసించాలి. ఇదేంటి, ఒక కార్డు రాసి ఇచ్చేస్తే ఏమైపోయింది? తర్వాత చెప్పేది 8 బిలియన్ సోల్స్ సేవ్. టీవీలో మొత్తం అతిశయోక్తి. దాన్ని చూడడానికి, అక్కడికి వెళ్ళడానికి ప్రజలు ఏమైపోతున్నారు? ఓ లార్డ్, అది ఎప్పుడో సంఘం ఏమైపోయింది? లేదు, దేవుడికి వీపు చూపించడానికి రెడీ అవుతున్నారు. ఆరాధన కూడా ఏ రీతిగా అయిపోయింది? పబ్బులాగా మారిపోయింది. పప్పుకి చర్చికి తేడా లేకుండా మారిపోయింది సార్. అందుకే చర్చికి వచ్చిన ఇటుకు వచ్చేది ఊపు. తొలి బ్రాండీ బార్లో అలా డ్యాన్స్ చేసేవాడు ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నాడు? ఆత్మలో ఆత్మలో నాట్యం రాదు. పేరు ఒకటి, ఆత్మలో ఆనందం అట. హలో, మన సంఘాలు కూడా ఇలాంటి అలవాటు చేసేస్తున్నాయి. పుట్టినరోజులు, సర్ప్రైజులు. అర్ధరాత్రి 12 గంటలకు విశ్వాసి కేక్ కట్టుకెళ్ళి పడుకున్న విశ్వాసులు లేపేది హ్యాపీ బర్త్డే టు టు. అలా చేస్తేనే ఈడ చర్చికి వస్తాడట. మరి చచ్చిపోయినప్పుడు కూడా కేక్ తీసుకొచ్చేది హ్యాపీ బర్త్డే టు టు. అప్పుడు ఆడలేక నువ్వే తినాలా. ఈ ట్రెండ్లు చేసేస్తే విశ్వాసులు ఎంత దూరమైన హెలికాప్టర్ వేసుకొని మరి వచ్చేస్తారు. ఎందుకమ్మా ఈ చర్చికి వెళ్తారు? నాకు సర్ప్రైజ్ చేస్తున్నారు అయ్యగారు, నాకు సర్ప్రైజ్ గా బట్టలు ఇస్తున్నారు అయ్యగారు, నాకు సర్ప్రైజ్ గా చెంచాలు ఇస్తున్నారు అయ్యగారు, నాకు సర్ప్రైజ్ గా భోజనాలు. బాబు, ఇవన్నీ వెనుతిరగడానికి, సంఘానికి ఏం చేస్తున్నారు? సమాజానికి వెనుదిరిగిపోవడానికి సంఘ బిడ్డలే వాక్యోక్తి ద్వారా తయారు చేస్తున్నారు. లేదా సర్ప్రైజ్ అందరికీ ఇష్టమే, ఎవరికి ఇష్టం కాదు. అందుకే కదా క్రిస్మస్ అప్పుడు ఒకడు వస్తారట. ఈ అమ్మ నాన్నే బీరువాల్లో అక్కడ ఇక్కడ దాచేస్తున్నారు. తర్వాత ఎవడు మీద తోసేస్తున్నాడు? లేని తాత మీద తోసేస్తున్నాడు. ఈ పిల్లలు దేన్ని నమ్మేస్తున్నారు? అప్పటి వరకు యేసయ్యా నాకు ఆహారం ఇవ్వుదేవా, బట్టలు ఇవ్వుదేవా. ఆ వారం మాత్రం పేదలు మార్చేస్తారా? ఏసయ్యొద్దు, గడ్డలోడా నువ్వు మాత్రం ఖచ్చితంగా రావాలా. మాయా మంత్రం చేసి ఎలా వస్తావు నాకు తెలియదు, కానీ నేను పడుకునేటప్పుడు మాత్రం వచ్చి ఏం చేయాలా? బొమ్మలు, ఆ బొమ్మల శంకలో పెట్టాడు. ఈ ఆదివారం వచ్చి నాకు అప్పుడు నాకు ఏం కలగదు. సర్ప్రైజ్. ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. ఆపేస్తాను. ప్రజలకు అధికంగా ఏమో సర్ప్రైజులు కావాలి. చర్చిలో సర్ప్రైజ్ గా పాస్టర్ పేరు దగ్గర ఎలా పొంగిపోతాం. పాపం చేసేసి పట్టబడితే పొంగడం. నాకు అదే భలే నచ్చింది. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని పట్టుకొని తీసుకొచ్చినప్పుడు అసలు దొంగ గురించి ఆయన చెప్పలే. అందరూ వ్యభిచారం, నేను వ్యభిచార స్త్రీ అన్నారు. వ్యభిచారం నుంచి విడుదల పొందిన స్త్రీ. వ్యభిచారం చేసినాడు అవతలోడు. నాకు భలే నచ్చిందేంటో తెలుసా? అవతల ఉన్నవాడికి బతకడానికి ఈమె సైలెంట్ అయిపోయింది. ఆడి జీవితాంతం నేను చూస్తే సర్ప్రైజ్ గా చదువుతాడు. నీ పేరు నేను తెప్పించలేదు, ఎందుకో తెలుసా? నాకు తెలిసి నీ పేరు చెప్పంటాడు. నేను మారిపోయినా నేను చెప్పను. మారకపోతేనే చెప్పలేదంటే మారిన తర్వాత మరి చెప్తుందా? వీడి జీవితాంతం మామని చూస్తే వీడి మనసు లోపల పశ్చాత్తాపం ఉంది, చచ్చిపోతుంటాడు. మనం వినక అవకాశం ఇవ్వాలి. మనం కథలు బోర్డు విన్నాం, దగ్గరికి తీసుకొచ్చారు, రుణమాపించారు. అది కాదురా నాయన, అవతల దొంగ పక్కన ఉన్నా కూడా తెలిసిన కూడా అడ్రస్ తెలిసిన కూడా కళ్ళు మూసుకొని కూర్చొని ఏసై దగ్గర నిలబడది. ఏసై కూడా చెప్పలేదు. అది మరీ ఘోరమైన విషయం. ఏసైకి తెలియదా? ఏసైకి తెలుసా? సర్వాంతరంగా ఎరిగిన వాడు. ఆయన దగ్గర దేవా నేను కొన్ని రహస్యాలు లోన పెట్టుకు తీరుతా. ఎప్పటి వరకు పెట్టుకు తీరుతా? పరలోకానికి వాడు వస్తే
మంచిది. లైవ్ షోలో చూడొచ్చు. అప్పుడే అది మారితే ప్రాబ్లం లేదు, మారలేదు ఆడికి సర్ప్రైజ్. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా ప్రయత్నం చేయండి. అధికంగా దేవునికి దగ్గర తీరాలి, అధికంగా దేవుని యొక్క వాక్యానికి లోబడి తీరాలి, అధికంగా దేవుని వాక్యానికి ఏం చేయాలి, స్వాధీనం ఇచ్చి తీరాలి. అలాగైతే నీ జీవితం బాగుపడి తీరుతుంది. దేవుని వెనుదిరిగే పద్ధతుల నుంచి తిరిగి దేవుని దగ్గర తిరిగి రావచ్చు, వాక్యంలోకి తిరిగి రావచ్చు, ఆత్మశక్తిలోకి తిరిగి రావచ్చు, సంఘములోకి తిరిగి రావచ్చు, ఆత్మభారంలోకి తిరిగి రావచ్చు.